వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మైక్రో కంట్రోలర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఈజీగా ఎలా పాస్ అవ్వాలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సిలబస్ అండ్ వెయిటేజ్ చూసిన తర్వాత లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్ఎస్ షార్ట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, 8051 మొత్తం ఈ మైక్రో కంట్రోలర్ చదువుతాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ 4th సెమిస్టర్లో 8086 మైక్రో ప్రాసెసర్ ఎలా చదివామో సేమ్ అలా 8051 మైక్రో కంట్రోలర్ గురించి చదువుతాం. అది ఇది సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే మైక్రో ప్రాసెసర్ బాగా అర్థమైందో 8051 మైక్రో కంట్రోలర్ కూడా ఈజీగా ఉంటుంది, కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఓకేనా? మీరు మళ్ళీ అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ 8051 ఎన్ని 19 మార్క్స్ వెయిటేజ్. సెకండ్ చాప్టర్ 17 మార్క్స్, థర్డ్ చాప్టర్ 19 మార్క్స్, అండ్ ఫోర్త్ చాప్టర్ 16 మార్క్స్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ 9 మార్క్స్. ఇప్పుడు కొంతమంది మాకు ప్రోగ్రామింగ్సే రావు, ప్రోగ్రామింగ్ వస్తేనే మాకు పాస్ అవుతామా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఓన్లీ థర్డ్ చాప్టర్ ఒక్కటే ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది కూడా 19 మార్క్స్. ఓకేనా? మొత్తం ప్రోగ్రామింగే వస్తుందంటే లేదు, దాంట్లో కూడా కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఎవరైతే మేము అవుట్ ఆఫ్ రావాలి అలా అని చూస్తున్నారో వాళ్ళు మాత్రం ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు థర్డ్ చాప్టర్ తీసేయండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రోగ్రామింగ్ ఏది ఇస్తారో తెలియదు, అందులోనూ మీకు కొంచెం బేసిక్స్ తెలియాలి. కంప్లీట్గా వదిలేయట్లే. ప్రోగ్రామింగ్కి కొన్ని బేసిక్స్ ఉంటాయి, స్టార్టింగ్లో ఏం రావాలి, ఎండ్లో ఏం చేయాలి, వాటి వరకు ఒకటి నేర్చుకోండి. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సరే మీరు అది ఇంత రాశారనుకోండి, డెఫినెట్గా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనుకో 4 మార్క్స్ అయినా పడతాయి. ఎందుకంటే మీకు ప్రోగ్రామింగ్ రూల్స్ తెలిసి ఉంటుంది కదా, స్టార్ట్ ఎలా చేయాలి, ఎండ్ ఏం చేయాలి, ఏం తీసుకోవాలి. ఓకేనా? 8 బిట్కి అయితే ఏంటి, 16 బిట్ సింపుల్ వన్ అనుకో రాస్తారు. ఎన్నో ఒక 3 దాంట్లో షార్ట్ కట్స్ కూడా ఉంటాయి ప్రోగ్రామింగ్కి. ఓకేనా? ఎస్పెషల్లీ ఇన్ మైక్రో కంట్రోలర్. ఓకే, అవి కూడా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే ఫస్ట్ చాప్టర్ అండ్ తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ కూడా చూద్దాము. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ కోడ్ తెలుసు కదా, ఈసీ 502. ఇప్పుడు చూడండి, దీంట్లో 3 మార్క్స్కి ఏం అడిగే ఛాన్సెస్ ఉంది అంటే, దీంట్లో 8 మార్క్స్ కూడా కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. బట్ మీకు ఒక 4 చెప్తాను. ఓకే, ఫస్ట్ది ఏంటి అంటే 1.4 వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రా ద ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. జస్ట్ డయాగ్రామ్ వేసి వదిలేస్తే మార్క్స్ రావు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క బ్లాక్ ఒక ఫంక్షన్ గురించి కూడా మనం రాయాలి. ఓకే, అండ్ తర్వాత పిన్ డయాగ్రామ్ ఉంది కదా, 1.4 కన్నా 1.5 వెరీ వెరీ ఇంపార్టెంట్. పిన్ డయాగ్రాము, ఇంటర్నల్ మెమరీ, ఎక్స్టర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ ఉంటుంది, అవి రెండు సిమిలర్గానే ఉంటాయి. ఇది ఒక్క క్వశ్చన్ నేర్చుకున్నారు అనుకోండి, మిగతాదంతా రాయొచ్చు. ఇంటర్నల్ అడిగిన ఎక్స్టర్నల్ అడిగిన, కానీ మోస్ట్లీ ఇంటర్నల్ అడుగుతున్నారు, ఎక్స్టర్నల్ చాలా తక్కువ. బట్ మేబీ చెప్పలేము కదా, సో అందుకని ఇక్కడ 1.9 ఉంది కదా, ఇది సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది పిఎస్డబ్ల్యూ రిజిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఒకసారి మీరు చూసి ఎక్కువగా ఉందని టెన్షన్ పడద్దని, చాలా సింపుల్గా లాజిక్ ఉంది. అది అర్థం చేసుకున్నారు అనుకోండి, ఎప్పుడు సెట్ ఎప్పుడు రీసెట్ చాలా ఈజీగా మీరు ఓన్ వర్డ్స్లో మీరు రాయొచ్చు. పిఎస్డబ్ల్యూ రిజిస్టర్. ఓకేనా? ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. అండ్ తర్వాత ఎస్ఎఫ్ఆర్ఎస్ అసోసియేటెడ్ విత్ సీరియల్ కమ్యూనికేషన్. ఓకే, ఇది నేను ఓవరాల్గా 3 చెప్పా. ఓకేనా? ఇది పిన్ డయాగ్రామ్ ఒకటి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి ఒక క్వశ్చన్, పిఎస్డబ్ల్యూ. ఇవన్నీ తర్వాత మీకు టైం ఉంటే ఎస్ఎఫ్ఆర్ఎస్ సీరియల్ కమ్యూనికేషన్ అడగచ్చు, లేదా ఎస్ఎఫ్ఆర్ఎస్ అసోసియేటెడ్ విత్ టైమర్ కౌంటర్స్ అని అడగచ్చు. ఈ రెండు చూసుకోండి. ఓకే, తర్వాత 3 మార్క్స్కి ఏంటి ఇంపార్టెంట్ అంటే అది ఉంది కదా, కంపేర్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ 1.2. దాని తర్వాత 1.16 డిస్క్రైబ్ వేరియస్ ఐఓ పోర్ట్స్ ఆఫ్ 8051. అండ్ తర్వాత ఇక్కడ ఉంది కదా, లిస్ట్ వేరియస్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఆఫ్ 8051 అండ్ స్టేట్ దర్ ఫంక్షన్స్ 1.8. ఇవి మాత్రం మెయిన్గా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్. ఓకే, 19 మార్క్స్ కదా, సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సెకండ్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే మనకి 8086లో ఎలా ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉన్నాయో, అర్థమెటిక్ అని, డేటా ట్రాన్స్ఫర్, మెషిన్, లాజిక్ ఇలా ఉంటాయి కదా, సేమ్ అవే నేమ్స్. బట్ ఒక్కసారి చూడండి, ఒకసారి క్లారిటీగా చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ షార్ట్స్ చూద్దాం. ఇందులో 2.1 ఉందా, స్టేట్ ద నీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ సెట్ అని అడగచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. ఏదైనా సరే ఇన్స్ట్రక్షన్ అంటే ఏముంటుంది, ఆప్ కూడా ఆప్ రండి, ఇంకా తర్వాత ఏమైనా డేటా ఉంటే డేటా ఉంటుంది. అది మీకు ఫార్మాట్ ఉంటుంది కదా టెక్స్ట్ బుక్లో ఆ నోట్స్లో, దాంట్లో చూసి అది ప్రిపేర్ అవ్వండి. తర్వాత 2.4 ఉంది కదా, మెషిన్ సైకిల్, టీ స్టేట్ అవి. ఆ తర్వాత వాళ్ళు ఏమడుగుతారు అంటే ఆర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ కానీ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మెన్షన్ చేయమంటారు. ఫర్ సపోజ్ లిస్ట్ అన్నారనుకోండి 3 మార్క్స్కి అడుగుతారు.
ఒకవేళ ఎక్స్ప్లెయిన్ అంటే 8 మార్క్స్కి అడుగుతారు, సేమ్ ఇంతకుముందు లాగానే అనమాట. అండ్ దీంట్లో వన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 8 మార్క్స్కైనా సరే, ఐ మీన్ 2.16 ఉంది కదా, ఇది 3 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2.16 అది మిస్ చేయకండి. అండ్ తర్వాత దీంట్లో ఇంకా ఇవి ఆర్థమెటిక్, డేటా ట్రాన్స్ఫర్, లాజిక్, కండిషనల్, అన్కండిషనల్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక రకంగా అయితే ఇక్కడ ఉంది కదా ఎక్స్ప్లెయిన్, కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్, ఇది కూడా అడుగుతారు. సో మీరు వాటితో పాటు ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, కండిషనల్, అన్కండిషనల్, కాల్, రిటర్న్. మేబీ బీకు ఇది వస్తుంది ఆప్షను. ఒకవేళ ఏ అయితే డేటా ట్రాన్స్ఫర్ కానీ అర్థమెటిక్ కానీ ఇవి అడుగుతారు. ఓకేనా, ఇప్పుడు క్లారిటీ ఉందా ఏం అడుగుతారు, బి ఏం అడుగుతారు అని? ఇది 12th వన్ కదా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ థర్డ్ చాప్టర్ కొంచెం బాగా వస్తే 4th చాప్టర్ బాగా అర్థమవుతుంది. ఏంటి అంటే దీంట్లో మెయిన్గా ఇక్కడ ఉన్నాయి కదా, డిఫైన్ ద టర్మ్ డీబగ్గింగ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఇది షార్ట్ అనమాట. అసలు డీబగ్గింగ్ అంటే ఏంటి, మనకి ఎర్రర్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడం, అవునా? అది డీబగ్గింగ్ ఒక డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ నేర్చుకోండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ టెక్నిక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, అండ్ తర్వాత 3.7 ఉంది కదా, డిఫైన్ సబ్ రొటీన్ అండ్ స్టేటెడ్ యూస్. ఇది ఏంటి చెప్పండి, షార్ట్. ఓకే, అండ్ తర్వాత మనము అసెంబ్లీ లాంగ్వేజ్, ఇది లో లెవెల్ అసెంబ్లీ లాంగ్వేజ్ కదా, అసెంబ్లీ లాంగ్వేజ్లో కొన్ని యూస్ చేస్తాం, డైరెక్టివ్స్ అని, అవి ఏది ఎందుకు యూస్ చేస్తామని. సో వాటి గురించి డైరెక్టివ్స్ అని నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, రైట్ ఏ డిలే సబ్ రొటీన్ టు ఇంట్రడ్యూస్ ది డిలే గివెన్ టైం పీరియడ్. ఇది ఎవరైతే మేము ప్రోగ్రామింగ్స్ కూడా రాయాలనుకుంటున్నామో, మాకు అర్థం అవుతుంది అనుకున్న వాళ్ళు 3.5 లాంటి మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, లేదు మాకు ఈ ప్రోగ్రామింగ్ అవసరం లేదు, మేము రిమైనింగ్ చాప్టర్స్ అన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు ఓకే. దీంట్లో చెప్పా కదా నేను థియరీ క్వశ్చన్స్ కూడా చెప్తాను అని. 3.8 ఒకటి అండ్ 3.12. ఓకేనా, ఈ రెండు ఎక్కువగా థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా, ఇవి చూడండి. అండ్ తర్వాత షార్ట్కి వచ్చేసి ఇల్లుస్ట్రేట్, పుష్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఒకటి. అండ్ తర్వాత మనం డిఫరెంట్ సింబల్స్ యూస్ చేస్తాం కదా ఫ్లో చార్ట్స్ రాసేటప్పుడు, వాటి యొక్క మీనింగ్స్. అది 3.1. ఓకేనా, ఇప్పుడు క్లియరా? 4th చాప్టర్ గురించి డిస్కస్ చేద్దామా? 4th చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే, ఇంక్లూడింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇందులో నుంచే వస్తుంది. ఓకేనా, దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ కీ బౌన్సింగ్ ప్రాబ్లమ్ అండ్ బౌన్సింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, డిస్క్రైబ్ అడిగారు. డిస్క్రైబ్ అయితే 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. తర్వాత 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ అస్సలు మిస్ చేయకండి విత్ ప్రోగ్రామ్తో సహా. మీకు అదొకసారి లాజిక్ చూడండి, మీకు ఓన్గా మీకే అర్థమవుతుంది. ఓకేనా, డిఫరెంట్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఓకే, ఇంకా తర్వాత ఏంటి అంటే అక్కడ ఉంది కదా 16x2 ఎల్సిడి మాడ్యూల్. ఓకేనా, అది ఒకటి. తర్వాత 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది కదా, యానోడ్, క్యాథోడ్. వాళ్ళు క్వశ్చన్లో దేనికి ప్రోగ్రామింగ్ రాయమంటున్నా ఒకసారి చూడండి. క్యాథోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేనా, యానోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేనా రాసిన తర్వాత వాళ్ళు ఏదైతే నెంబర్ ఇస్తారో వాటికి తగ్గట్టు ప్రోగ్రామింగ్ రాయాలి. ఏ నెంబర్కైనా సేమ్, లాస్ట్ 2 లైన్స్ చేంజ్ అవుతుంది, అది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చెప్పాను, ఎన్ని చెప్పాను, 16x2 ఎల్సిడి మాడ్యూల్ ఒకటి, తర్వాత మ్యాట్రిక్స్ కీబోర్డ్ది ఒకటి, తర్వాత డ్రా ద డయాగ్రామ్ టు కనెక్ట్ ఎల్ఈడి పోర్ట్ టు రైట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు బ్లింక్ ఇట్ గివెన్ టైం డిలే. వాళ్ళు ఇచ్చిన టైం డిలేకి తగ్గట్టు మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి, ఎల్ఈడీస్ అన్ని గ్లో అవ్వాలంటే. ఓకేనా, ఇప్పుడు 4.2 అండ్ తర్వాత 4.3 అండ్ దెన్ 4.10. 8 మార్క్స్ ఇంక్లూడింగ్ 8 మార్క్స్ అండ్ 10 మార్క్స్. సో ఎవ్వరూ మిస్ చేయొద్దండి. ఓకేనా, 4.1 ఉంది కదా, అది సింపుల్గా షార్ట్కి అడుగుతారు. ఓకేనా, అండ్ తర్వాత ఫంక్షన్స్ ఉంది కదా, స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ పిన్ 16x2 ఎల్సిడి మాడ్యూల్, అది 3 మార్క్స్ అనమాట. ఓకేనా, అవి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్. దీంట్లో ఏంటంటే మోస్ట్లీ అన్నీ కాదు కానీ మెయిన్గా కొన్ని చెప్తాను, దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ చూడండి, లేదంటే మీ ఇష్టం. ఓకేనా, 9 మార్క్స్ కదా. ఓకేనా, ఫస్ట్ ఏంటి అంటే మీకు స్టేట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ PIC 16F877. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్, డోంట్ మిస్. ఓకేనా, తర్వాత RTOs అంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క నీడ్ ఏంటి ప్రజెంట్లో, అది ఒకటి. అండ్ తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి అసలు, అది ఒకటి. తర్వాత కంపారిజన్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ARM7 అండ్ ARM9. ఓకేనా, అదంతా తర్వాత ఒకసారి సిస్క్ ఆర్కిటెక్చర్ చూసుకోండి.
ఐ మీన్ కంపారిజన్స్ చూసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్స్ అడిగినా కూడా రాస్తారు. ఓకే, 5.2 ఇవి మెయిన్గా చూడండి. ఒక 5 చెప్తా, ఆ తర్వాతనే రిమైనింగ్ చూడండి. ఇది అండి వాళ్ళ వీడియో. మీకు యూస్ఫుల్ అన్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.